నమస్తే, నా పేరు దుగ్గ వెంకట్. నేను 36వ డివిజన్ కార్పొరేటర్గా కాంటెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన డివిజన్ అక్క చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన డివిజన్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ ఏరియా వస్తుంది అనేది మనమైతే ఈ వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ 36వ డివిజన్ ప్రజలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. మరి 36వ డివిజన్లో మనకు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు అని లెక్క చూసుకున్నట్లయితే 5212 మంది ఓటర్లు అయితే ఉన్నారని చెప్పేసి ఏదైతే ఈ ఎలక్షన్ మనకు ఓటర్ లిస్ట్ వచ్చిందో దాని ప్రకారం ఉన్నది. దీంట్లో వచ్చేసి 2473 మంది పురుషులు ఉండగా 2738 మంది మహిళలు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నేను అందరికీ పరిచయిస్తుంది అంటే మన డివిజన్లో 36వ డివిజన్లో ప్రతి అమ్మవారి దగ్గర, ప్రతి మాతా మండలి దగ్గర, గణపతి ఉత్సవాలలో అందరి దగ్గరికి వచ్చి అందరితో మాట్లాడిన ఆ వ్యక్తిని, అందరికీ సుపరిచితుల్ని. మరి దాంతోపాటు అక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. 36వ డివిజన్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ప్రధాన సమస్యలు ఏంది, ఇప్పటికీ సాల్వ్ కాని సమస్యలు ఏమున్నాయి, మరి ఎందుకు సాల్వ్ కాలేదు, మరి ఎన్ని పార్కులు ఉన్నాయి 36వ డివిజన్లో, అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ప్రధానంగా మన డివిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన డివిజన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ ఏ ఏరియాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటే ప్రధాన సమస్యలు ఏంది, మరి కార్పొరేటర్ చేయాల్సిన పని ఏంది, కార్పొరేటర్ కేవలము మోర్లు, డ్రైనేజీ కాకుండా ఇంకా ఎటువంటి పనులు చేస్తూ ఉంటాడు, మన డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానికి ఎటువంటి పరిష్కారం కావాలి అనేది ప్రధానంగా చూసుకుంటే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సమస్యలతో పాటు అసలు కార్పొరేటర్గా కాంటెస్ట్ చేస్తున్న వ్యక్తి మినిమం అవగాహన ఉండాలి. కాబట్టి ఈ మన దగ్గర ఉన్న సమస్యలు ఇప్పుడు 36వ డివిజన్లో మెయిన్గా ఉన్న సమస్యలు అయితే ఇవి. దీంతో పాటు కార్పొరేటర్ ఇంకేం చేయాలి, ఏం చేయాలంటే ఈ రోడ్లు, మోర్లు, డ్రైనేజు ఇవన్నీ కార్పొరేటర్ చేసినా చేయకున్నా కానీ కూడా మున్సిపల్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు, ఒకరోజు అటో ఇటో చేస్తూ ఉంటారు. మరి కార్పొరేటర్ అంటే ఏం చేయాలి, కార్పొరేటర్ అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ కూడా వాళ్ళకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రావాలంటే వాళ్ళు 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, అర్జెంట్ ఉన్నా కానీ కూడా కాదు. ఈ తర్వాత బర్త్ సర్టిఫికేట్ కానీ అనుకోకుండా ఎవరైనా అనుకోతే డెత్ సర్టిఫికేట్ కానీ అసలు ఎట్లా వస్తుంది, ఏం చేస్తారు అని చెప్పేసి వీళ్ళు తిరుగుతూ ఉంటారు, మున్సిపల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, పనులు కావు. మరి అటువంటి సమస్యలు కానీ ఇంకా ఏంటంటే కొన్ని కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, తర్వాత ఈ కేంద్రం నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ, సెంట్రల్ నుంచి కానీ అసలు ఏం స్కీములు వస్తున్నాయి అవేర్నెస్ లేదు. తర్వాత హెల్త్ క్యాంపులు, ఇంతకుముందు అంటే చాలామంది డివిజన్లలో హెల్త్ క్యాంపులు పెడుతుంది, ఆ హెల్త్ క్యాంపులు కూడా మర్చిపోయిండు. స్కీములు పోతున్నాయి, స్కీములు అసలు ఏ స్కీములు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పేవాళ్ళు లేరు. తర్వాత లబ్ధి అంటే ఎటువంటి పర్సన్కి ఎటువంటి లబ్ధి పొందొచ్చు అనేది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, తర్వాత ఇంకా హాస్పిటల్లో ఉంటే ఎటువంటి వర్తిస్తాయి అని చెప్పేసి అటువంటి కార్యక్రమాల్లో అవగాహన కల్పించడం కానీ, ఆఫీసులలో ఎటువంటి పని కావాలన్నా కానీ కూడా నేను ముందరుండి మీకు పని చేసి పెడతాను, ఒక సేవకునిలాగా. ఈ కార్పొరేటర్గా గెలవంగానే ఏదో పదవి వచ్చినట్టు, మూతబర్లు వచ్చినట్టు ఏసీ గదులలో ఉండి కార్లలో తిరిగి తర్వాత కలవాలన్నా కానీ కూడా టైం లేదు, బిజీ ఉన్నా అని చెప్పే మనిషిని అయితే కాదు. ఖచ్చితంగా చూసిండు, నేను ప్రతి గణపతి మండలి దగ్గరికి కానీ, అమ్మవారి మాత మండలి దగ్గరికి వచ్చినాను. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను, అంటే మీతో మాట్లాడుతూ ఒక పర్సన్ గురించి ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పిందంటే అన్న ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఏముందన్న కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ తోటే ఎక్కువ మటుకైతే అవసరం పడేది. ఎప్పుడు అవసరం పట్టేది ఎప్పుడైనా స్కూల్లో ఉన్నప్పుడు సర్టిఫికెట్ల కోసం కానీ, తర్వాత వాటర్ ఎప్పుడైనా కానీ నీటి సమస్య, అది నీళ్ళు వస్తలేవు లేకుంటే డ్రైనేజ్ వలిగిపోయింది అన్నప్పుడు కానీ, అట్లా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంటు ఏదైతే ఆఫీస్లో నాకు ఈ పని అయితే లేదు, బాబు ఈ పని అయితే లేదు అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా నేను మీ ముందుండి
మీ ముందుండి మీ పనులు అయితే చేస్తాను. ఒక సేవకుడిలాగా, మళ్ళీ ఇది నాకు ఒక నాయకుడి కాదు, ఎప్పుడైనా కానీ కూడా ఒక సేవకుడిలాగానే మీ ముందు మీలో మీ కుటుంబంలో ఒక పర్సన్ లాగా, ఒక సేవకుడిలాగా పనిచేస్తాను. దయచేసి ఈసారి 36వ డివిజన్లో కార్పొరేటర్గా నేను కాంటెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో వ్యక్తిలాగా ఉంటూ నా నంబరు అందరి దగ్గర ఇస్తాను. ప్రతి వారు ఎవరైనా కానీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏ అవసరం ఉన్నా కానీ కూడా ఆఫీస్లలో ఏ పని ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. నేను మీ ముందు ఉంటాను. మీకు పనులు అయితే చేసి పెడతాను. మీరందరికీ నేను ఆల్రెడీ సుపరిచితున్నే. సో మీరందరూ దయచేసి 36వ డివిజన్ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించండి. మీ నమ్మకాన్ని వృధా చేయను. ఖచ్చితంగా మీరు నాకు ఓటేసినందుకు మంచి పర్సన్కే ఓటేశాను అని చెప్పేసి మీ నమ్మకాన్ని వృధా చేయకుండా మీ నమ్మకాన్ని నిలబెడతాను. ఫస్ట్ మనం రూట్ మ్యాప్ చూసుకుందాం. రాధాకృష్ణ థియేటర్ను చూసుకుందాం. రాధాకృష్ణ థియేటర్ నుంచి డైరెక్ట్గా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కెనాల్ కట్ట ఏరియా. ఈ కెనాల్ కట్ట ఏరియా నుంచి లెఫ్ట్ తీసుకుంటే SBI బ్యాంక్ ఉంటుంది. SBI బ్యాంకు నుంచి డైరెక్ట్ మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ రావోజీ సంఘం ఏరియా ఉంటుంది. రావోజీ సంఘం ఏరియా నుంచి డైరెక్ట్ మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదైతే మ్యాప్లో చూస్తున్నట్టు గణేష్ మండలి, ఏది గాంధీ గణేష్ మండలి ఉంటుంది. గాంధీ గణేష్ మండలి నుంచి మళ్ళీ డైరెక్ట్ వెళ్తే నిర్మలా స్కూల్, నిర్మలా స్కూల్ నుంచి మళ్ళీ రాధాకృష్ణ థియేటర్. అంటే ఈ ఏరియా మొత్తం ఎట్లా ఉంటుందంటే స్ట్రేట్గా ఒక బిస్కెట్ లాగా ఉంటుంది. దీంతో పాటు మనకు దర్గా ఏరియా ఉంటుంది. అమర్వాడి ఏరియాలో దర్గా ఉంటుంది. దర్గా ఏరియాలో కూడా మనకు 36వ డివిజన్లకే వస్తుంది. అటు 43వ డివిజన్ బార్డరు, ఇటు 35వ డివిజన్ బార్డర్. ఇది వచ్చేసి మన రూట్ మ్యాప్. ఇక్కడ ప్రధాన సమస్యలు చూద్దాం. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటంటే 36వ డివిజన్లో ఇప్పటికీ చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేదు. డ్రైనేజీ వ్యవస్థ క్లియర్ లేదు. దర్గా ఏరియా, అమల్వాడి దర్గా ఏరియాలో అక్కడ వైర్లు అనేటివి కిందికి ఉన్నాయి. ఏవి? కరెంటు వైర్లు. అది కూడా పెద్ద సమస్యనే. అక్కడ మోరీలు అంటే డ్రైనేజీ వ్యవస్థ అంటే చాలా పెద్ద ఇష్యూ. అక్కడ నుంచి కొంచెం మనము ఇంకా కొంచెం నిర్మలా ఉదయ్ బ్యాక్ సైడ్లో అనన్య కంప్యూటర్స్ ఈయన వాళ్ళు వీళ్ళు కోమటిరెడ్డి మన వెంకటరెడ్డి కాంప్లెక్స్ ఆ ఏరియాలో కూడా చెత్త చెదారము అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏరియాలో వచ్చే డస్ట్ వల్ల అక్కడ దోమలు ఫామ్ అవుతూ ఉంటాయి. మరి ఈ దోమల మందు అనేది, దోమలు పొగ అనేది కొట్టడం అయితే మనం అప్పట్లో చూసినామైతే ఇప్పట్లోనైతే మర్చిపోయినాం. చాలా రోజులు అవుతుంది అసలు చూడక దోమల పొగ. అసలు మున్సిపాలిటీ వాళ్ళు కొడుతుండలేరా అని చెప్పి, మోర్లు కూడా ఎప్పుడు తీస్తున్నారు అని చెప్పేసి కూడా, మోర్లు అసలు ఎన్ని రోజుల కోసం తీయాలి, మోర్లు తీయకుంటే ఎవరిని అడగాలి, అసలు మున్సిపాలిటీలో ఎటువంటి పనులు అవుతాయి అని చెప్పి కనీసం మనము పట్టించుకుంటలేదు. ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నాం. ప్రధాన సమస్యలు అవన్నీ పక్కన పెడితే మన 36వ డివిజన్లో ప్రధాన సమస్యలు ఏంది అని చూస్తే 4 పార్కులు ఉన్నాయి. ఒకటి బ్రిలియంట్ స్కూల్ వెనకాల, తర్వాత ఒకటి నాందేవాడలో అపార్ట్మెంట్ వెనకాల, కుమరోళ్ళ ఇంటి దగ్గర, ఇంకొకటి కూలిపోయిన వాటర్ ట్యాంక్ దగ్గర. ఈ 4 పార్కులు అయితే ఉన్నాయి. ఈ 4 పార్కులు అయితే మనం చూస్తూ ఉన్నాం అధ్వానంగా తయారైనాయి. మరి ఈ రోడ్ల సమస్య కూడా చూసుకున్నట్లయితే మెయిన్గా మన ఏరియాలో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని చూసుకుందాం మనం మెయిన్ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ దర్గా నుంచి స్టార్ట్ చేసుకుంటుందాం. దర్గా ఏరియాలో ఏముందంటే, దర్గా ఏరియాలో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. చిన్న రోడ్లలో మెయిన్గా డ్రైనేజీ వ్యవస్థ ఘోరంగా ఉన్నది. ఇక్కడ మన ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు, ముదిరాజు అన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. మళ్ళీ అక్కడ అందరికి సంబంధించిన కులాల వాళ్ళు కూడా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ కూడా నేను గణపతి అప్పుడు వచ్చినాను, అంతకుముందు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా వచ్చినాను. ఆ తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ గాంధీ గణేష్ మండలి ఉంటుంది. గాంధీ గణేష్ మండలి ఏరియాలో మనకైతే చాలామంది స్కూల్ ఉండడం వల్ల ఇక్కడ కొన్ని ఆకతాయిలు అయితే చాలామంది వస్తూ ఉంటారు. సీసీ కెమెరాల ఏర్పాటు కూడా అంటే ఇక్కడ సీసీ కెమెరాల అవసరం ఉంది, సమస్య కూడా అదే ఉంది. అందు గురించి సీసీ కెమెరాలు. తర్వాత కొంచెము మనము ఏదైతే రాధాకృష్ణ థియేటర్ వెనకాల ఉంటే అక్కడ కూడా డస్ట్ ఫామ్ ఉంది. డస్ట్ పాచేదారం వేస్తూ ఉంటారు. మెయిన్ వచ్చేసి రాధాకృష్ణ థియేటర్ నుంచి
కెనాల్ కట్ట అమ్మవారి టెంపుల్ వరకు యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉన్నాయి. బ్రిలియంట్ స్కూల్ ఏరియాలోనైతే చాలా పెద్ద మొత్తంలో, ఇక్కడ బ్రిలియంట్ స్కూల్ ఏరియాలో పెద్ద మొత్తంలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. ఈ యాక్సిడెంట్లకు కారణం ఏంటి అని చెప్పేసి స్పీడ్ బ్రేకర్లు లేకపోవడము, మరి హెవీ వెహికల్స్ పోవడము. బ్రిలియంట్ స్కూల్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో స్పీడ్ బ్రేకర్ వేసినా కానీ కూడా రీసెంట్గా ఒక 2-3 నెలల్లోనే చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఒకరికైతే పాపం హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటికి కూడా. అటువంటి పరిస్థితి ఆ కాలనీ వాసులు అయితే చెప్పింది, అన్న ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి. ఇది కూడా నేను మున్సిపల్ కమిషనర్ దృష్టికి అయితే తీసుకెళ్ళినాను, అంటే అధికారులకైతే చెప్పినాను. మరి బ్రిలియంట్ స్కూల్ వెనకాల పార్కు ఉంటుంది, ఆ పార్కులో కూడా మన గల్లీ వాళ్ళు కాకుండా వేరే గల్లీ వాళ్ళు వచ్చి ఆకతాయిలు అయితే అంత డిస్టర్బ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అది కూడా ఒక కంప్లైంట్ ఉంది. తర్వాత ఈ కుమరోల తర్వాత అపార్ట్మెంట్ వెనకాల కూడా ఆ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా పార్క్ ఉంటుంది. ఆ పార్కు ఏరియా కూడా డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉంది. అది కూడా పట్టించుకోవాలి. ఆ ఏరియాలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే మాస్టర్ శంకర్ వాళ్ళ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఇటు రోడ్డు ఇరువైపులా పెద్ద పెద్ద డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్లో ఇంతకుముందు దురదృష్టవశాత్తు ఒకరైతే పడి చనిపోయారు. మరి వర్షాకాలం వచ్చిందంటే దాంట్లో ఆవులు పడుతూ ఉన్నాయి. ఆవులు పడి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అది కూడా ఒక సమస్య. ముఖ్యంగా కుక్కల సమస్య అనేది మెయిన్ 36వ డివిజన్లో కుక్కల బెడ చాలా ఉంది. కుక్కలు విపరీతమైన కుక్కలు. రాత్రి అయిందంటే సైనికుల్లాగా బయటకు వస్తున్నాయి కుక్కలు. ఇంట్లో అంటే గల్లీలో మొత్తం ఎట్లా అంటే బండి తీయాలన్నా కానీ కూడా, పిల్లలు పంపించాలన్నా కానీ కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ 36 డివిజన్లో కుక్కల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, దోమల సమస్య కానీ, ఇదంతా పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ దేవలోక గణేష్ మండలి దగ్గరకు వస్తే దేవలోక ఉత్సవాలు ఈ ఏరియాలో కూడా మల్లేశన్న వాళ్ళ ఇంటి సైడు ఈ ఏరియాలో ప్రధాన సమస్య కూడా రోడ్డుకు ఏంటంటే డ్రైనేజీ కరెక్ట్ లేక దోమలు బాగా అంటే బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. మరి ఇంకొంచెం ముందరికి వచ్చి రావోజీ సంఘం ఏరియాలోకి వస్తే రావోజీ సంఘం వెనక సైడ్ రోడ్ లేదు. కూలిపోయిన వాటర్ ట్యాంక్ దగ్గర కూడా మనం చూస్తున్నాము. వాటర్ ట్యాంక్ దగ్గర కూడా డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేదు. అట్లాగే ఏదైతే రావోజీ సంఘం ఏరియా ఉందో ఇక్కడ బెండే ఫ్యామిలీ ఉంటుంది. అంటే వంజరి వాళ్ళు, అనిల్ యాదవ్ వాళ్ళు, అందరూ మార్వాడీస్ అందరూ ఉంటారు ఇక్కడ. ఈ ఏరియాలో ఏమవుతుందంటే పక్కనే వైన్స్ ఉండడం వల్ల తాగొచ్చి వ్యాజ్ భవన్ దగ్గర యూరినల్స్ చేయడము, అక్కడ వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బందిగా మారుతూ ఉన్నది. మహిళలకైతే మరీ ఘోరమైన పరిస్థితి. వాడు అంత డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అది కూడా కొంచెము వైన్స్ ఉండడం వల్ల కూడా ఇటువంటి సమస్య అయితే ఉంది. ఆ స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్పిండ్రు. సాయన్న వాళ్ళ ఇంటి దగ్గర మన ఎంజి సాయన్న వాళ్ళు ఉంటారు. అక్కడ అడ్వకేటు వెంకటేశ్వర వాళ్ళు ఉంటారు. ఆ ఏరియాలో కూడా కుక్కల సమస్యనైతే ఘోరంగా ఉంది. ఇంతకుముందు కూడా కుక్కల్ని తీసుకుపోతున్నారు, మళ్ళీ వేరే ఏరియాలో వదిలిపెట్టేస్తున్నారు. ఆ ఏరియా నుంచి మళ్ళీ ఎక్కువైతే కుక్కల్ని వదిలేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. 36వ డివిజన్లో కుక్కలతోటి బాగా అంటే బాగా ప్రాబ్లం ఉంది. తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, తర్వాత మోర్లు సరిగా లేవు. మోర్లు సరిగా లేకపోవడంతో పాటు మోర్లు కూడా సరిగా ఆ టైంకి ఎవరు వచ్చి తీస్తారా తీయరా అనేది కూడా పెద్ద సమస్య. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి.